తెలుగు మిత్రులకి స్వాగతం. చూడండి, ఇండెక్స్ ఫండ్స్ గురించి నేను చాలా వీడియోలు పెట్టాను. కానీ ఇండెక్స్ ఫండ్స్ గురించి వచ్చినటువంటి క్వైరీస్, సందేహాలు, డౌట్లు మరి దేని గురించి రాలేదు. ఇప్పటికీ కూడా చాలామంది ఇండెక్స్ ఫండ్స్ గురించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు, చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు, నంబర్ 1 ఏంటంటే, సార్ మేము ఇండెక్స్ ఫండ్స్ గురించి వెళ్తే వాళ్ళకు తెలియదు అంటున్నారండి అని. ఫస్ట్ ఫండ్ హౌస్కి వెళ్తే లేదా బ్యాంకుకి వెళ్తే ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి మాకు తెలియదు, నిజంగానే వాళ్ళకి తెలియదండి. తర్వాత ఇండెక్స్ ఫండ్ గురించి బ్యాంకుకి వెళ్తే సేమ్ ఫండ్ హౌస్, సేమ్ కంపెనీకి తాలూకు సబ్సిడరీ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఇన్వెస్ట్ చేయాలని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, సారీ మేము రెగ్యులర్ ప్లాన్ అయితే ఇస్తాం కానీ డైరెక్ట్ ప్లాన్ అయితే ఇవ్వం, అంటే త్రూ డిస్ట్రిబ్యూటరే, అంటే మాకు కమిషన్ కావాల్సిందే. రీసెంట్గా ఈరోజే ఎక్కడో రాయలసీమ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. వాళ్ళు 3 నెలల కిందట ఒకసారి ఫోన్ చేశారు. బ్యాంకులో ఉన్నారు, బ్యాంకు ఫండ్ ఆఫీసులో ఉన్నారు, ఫండ్ హౌస్ ఆఫీసులోనే. సరే వాళ్ళు ఇది కాదు, అది కొనండి, ఇది కొనండి, ఇంకేవో చెప్తున్నారట. ఇండెక్స్ ఫండ్స్ అడుగుతుంటే ఇంకేవో చెప్తున్నారట. వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళారు, యాక్చువల్ ఐసిఐసిఐ ఫండ్ హౌస్కే వెళ్ళారు. కష్టపడి వాళ్ళ ఊరు నుంచి పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళారు. మళ్ళీ మేనేజర్ అంట, అదంటే ఇదంట. ఫైనల్గా వీళ్ళకి అమ్మలేదు ఆ ఫండ్. వీళ్ళ వల్ల కాలం 3 నెలల కిందట పెట్టుంటే 3 నెలల్లో ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. 3 నెలల్లో మంచి గ్రోత్ వచ్చింది. నవంబర్ నుంచి ట్రై చేస్తే అవలా. ఇక వాళ్ళ వల్ల కాక, చదువు కొద్దిగా పెద్దగా కొంచెం ఎడ్యుకేటెడ్ కాదు, విలేజ్లో ఉండేవాళ్ళు. ఈ వీడియోలు అవి చూసి కొద్దిగా తెలుగులో ఉంది కదా, కొంచెం దే ఫార్మ్డ్ అన్ ఒపీనియన్. ఒక ఆయన అయితే నాకు ఫోన్ కూడా చేసి ఎట్లా అండి అంటే నేను చెప్పాను. కానీ ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొననివ్వలేదు, వాళ్ళకి అమ్మలేదు. రెగ్యులరే కానీ డైరెక్ట్ అవ్వదని చెప్పారట, బ్రోకర్ ద్వారా పెడతామని చెప్పారట. నేను ఖచ్చితంగా చెప్పాను కదా ప్రతి వీడియోలోనూ. వీళ్ళు వదిలేశారు, బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు ఎట్లా చేయాలో తెలియటం లేదు. ఏంటండి వాళ్ళు చెప్తే అడిగితేనేమో మాకు తెలియదు అనేవాళ్ళు. చూడండి, వెరీ సింపుల్. ముఖ్యంగా ఈ వీడియో వాళ్ళ కోసం, ఎవరికైతే ఈ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం ఇబ్బందిగా ఉందో వాళ్ళ కోసం. ముఖ్యంగా దీనిలో ఉన్న అపోహలు ఏంటి, వాటి గురించి ఈ వీడియో నేను చెప్తున్నాను. ఫస్ట్ అపోహల గురించి మాట్లాడితే, ఇండెక్స్ ఫండ్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండంగా బోల్డ్ అంత గ్రోత్ ఇస్తున్నాయి, 40%, 50%, ఇది చూడండి 40%, ఇది చూడండి 30%, ఇది చూడండి 10%, 20%. ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, అంత రావు, గ్రోత్ రాదు అని చెప్పేయటం. ఈ అబ్జెక్షన్ నేనేం చెప్తానంటే, సరే ఇండెక్స్ ఫండ్ గ్రోత్ రాదంటున్నారు కదా, ఇండెక్స్ ఫండ్ గ్రోత్ రాదంటే నిఫ్టీ 50 కొంచెం స్లోగా ఉంటుంది. నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకోండి. నిఫ్టీ నెక్స్ట్ 50 తీసుకుని మీరు ఏ కంపారిజన్ అయితే చేస్తున్నారో, మల్టీ క్యాప్ అని, ఫోకస్ ఫండ్స్ అని, తర్వాత స్మాల్ క్యాప్ అని, చాలా మనం ఇన్ని చెప్పినా కూడా చాలామందికి మాత్రం కొంచెం అంత బాగా కన్విన్స్ అవ్వలేదు. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. మామూలుగా మీ ఇష్టం వచ్చిన ఫండ్ తీసుకోండి. ఆ ఫండ్ లాస్ట్ 20-25 ఇయర్స్ గానే ఉంటే, అంతకన్నా తక్కువ కాదు, 5 years 10 years కాదు, లాస్ట్ 20-25 ఇయర్స్ గానే ఉంటే, నిఫ్టీ నెక్స్ట్ 50ని బెంచ్ మార్క్గా తీసుకుని వాళ్ళది ఎంత వచ్చిందో గ్రోత్ చెప్పమనండి. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫండ్ పేరు చెప్పమనండి. హై పెర్ఫార్మింగ్ లాస్ట్ 25-30 ఇయర్స్, మ్యాక్సిమము 2-3 కూడా ఉండవు దీన్ని బీట్ చేసేవి. మొత్తం ఇన్ని ఫండ్స్లో దీన్ని బీట్ చేసి 2-3-4 కూడా ఉండవు. ఉంటే ఎక్సెప్షనల్, అది కూడా షార్ట్ టర్మ్కే. కానీ 20-25 ఇయర్స్ దాటి గ్యారంటీ లేదు. ప్లస్ ఇలా బెంచ్ మార్క్ వీళ్ళు కంపేర్ చేస్తున్నారు కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా,
డివిడెండ్ డివిడెండ్ కలపకుండా ఇందులో. కానీ వాళ్ళేంటి అంత గ్రోత్ అంతా కలిపి, ఎందుకంటే గ్రోత్ ప్లాన్ కదా కంపేర్ చేస్తారు, అది గ్రోత్ ప్లాన్తో కంపేర్ చేస్తున్నారు, ఇది డివిడెండ్ ప్లాన్తో కంపేర్ చేస్తున్నారు ఇందులో. ఎందుకంటే ఈ కంపెనీలకి డివిడెండ్ వస్తుంది కదండి. ఇప్పుడు మన డబ్బులన్నీ ఇండెక్స్ ఫండ్లో మనం పెడతాము, ఆ ఇండెక్స్ ఫండ్ ఓనర్లు ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, ఆ డబ్బులు మన డబ్బులు తీసుకెళ్ళి ఆయా కంపెనీల్లో పెడతారు ప్రపోర్షనేట్గా. ఆయా కంపెనీల్లో పెట్టినప్పుడు ఆ ప్రపోర్షన్లో పెట్టినప్పుడు ఇవన్నీ ఆల్మోస్ట్ డివిడెండ్ పేయింగే కదా, మంచి కంపెనీలే కదా. అవి పే చేసే డివిడెండ్ టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది, అది కలపరు కదా, అది కలిపి కదా, కలిపి చూపించరు కదా ఇండెక్స్. ఇప్పుడు మీరు చూసే నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ నిఫ్టీ 50 కానీ జూనియర్ నిఫ్టీ ఏదైనా అనండి, వీటి తాలూకు ఇప్పుడు ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10,440 ఉందనుకుందాం. మరి దాని డివిడెండ్లు కలపకుండా, డివిడెండ్ కలిపితే అది ఎంత ఉంటుందండి, దానికి కూడా ఎన్ఎస్సి వెబ్సైట్లో ఎక్కడో చూపిస్తారు, దానికి కూడా అది కలిపితే ఎంత ఉంటుంది, అది కనీసం 11,000 దగ్గర ఉంటుంది. డివిడెండ్ కలిపి కంపేర్ చేయటం లేదు కదా, కలపకుండా కంపేర్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది దీనికంటే బాగా పెర్ఫామ్ చేస్తాయి, అవి చాలా బాగుంటాయి అని చెప్పేటప్పుడు కంపారిజన్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. లాంగ్ రన్ తీసుకోండి, 20, 25, 30 సంవత్సరాలు. ఆ లాంగ్లో మాత్రం మీకు తెలుస్తుంది ఏంటంటే ఇది బెటర్ అని. తర్వాత ఇంకో అబ్జెక్షన్ ఏంటంటే, ఇప్పుడు నిఫ్టీ 50లోను నిఫ్టీ నెక్స్ట్ 50లోను కూడా ఇవి కొన్ని షేర్లు పడిపోతాయి కదా. వీటికి మాత్రం ఏంటి గ్యారంటీ అని, ఈ షేర్లు కూడా పడిపోతాయి కదా. మీరు అన్నిట్లోనూ పెడతారు, మీరు ఖచ్చితంగా ఏమీ మీ జడ్జిమెంట్ లేకుండా రోబోలాగా ప్రపోర్షనేట్గా అన్ని కంపెనీల్లోనూ పెడతారు కదా. పెట్టినప్పుడు కొన్ని కంపెనీలు పడిపోతాయి కదా, మరి పడిపోయినప్పుడు అప్పుడు వాటిలో పెట్టిన పెట్టుబడి లాస్ వస్తుంది కదా, వస్తుంది. కానీ పడిపోయేటప్పుడు వాటి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ వెయిటేజ్ తగ్గుతుందా లేదా, అది ప్రైస్ తగ్గుతూ ఉంటే దాని వెయిటేజ్ తగ్గుతుంది. దాని వెయిటేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఎంత అయితే తగ్గిందో అంత తీసి వెయిట్ పెరిగిన దానిలోకి అడ్జస్ట్ చేస్తారు. అంటే మినిమం ఇన్వెస్ట్మెంటే పెడుతున్నది కదా, అది జీరో అయిపోతేనో ఇదొక అబ్జెక్షన్. ఆ కంపెనీ జీరో అయిపోయింది అనుకోండి, దాని మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా నార్మల్గా తగ్గుతూ తక్కువే చిన్నదే ఉంటుంది కదా, ఏమవుతుంది 1-2 కంపెనీలు పోతే. బట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఒక పీరియడ్ ఆఫ్ 20 years 10-15 years 20 years తీసుకుంటే అట్లా పోయే కంపెనీలు 5% కూడా ఉండవు. 50లో 5% ఉండవు, ఉంటే 5% ఉంటాయి, మ్యాక్సిమం 10% ఉన్నాయనుకోండి. కానీ మిగతా 90% కూడా పెరుగుతున్నాయి కదండి. అంటే ఈ పోవటం అంటూ జరిగినా కూడా పోయే శాతం నెగ్లిజిబుల్. దానివల్ల ఏమవుతుంది, రిజల్ట్ ఎఫెక్ట్ అవుతుందా, అవుతాయి. తర్వాత ఇంకొక అబ్జెక్షన్ ఏంటి చెప్తారు, మీరు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్మెంట్ అందులో పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పిందే ఇది కూడా చెప్తుంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంటే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది కదా. మరి అది పెరిగి ఒకసారి దబ్బును పడినప్పుడు, అంటే మీరు పెరుగుతున్న షేర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారే, పీక్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారే, పెరుగుతుండే కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. తగ్గుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా. మరి దీని ప్రకారం లాభాలు ఎలా వస్తాయి, పెరుగుతున్నది ఇంకా పెరుగుతుందని అర్థం. అది తగ్గటం మొదలెట్టే వరకు పెంచుకుంటానే వెళ్తాం, అది స్ట్రాటజీ ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. అది పెరుగుతుంటే ఇంకా మనం వెళ్తాం. అయితే ఎప్పుడైతే తగ్గడం మొదలుపెట్టి తగ్గుతుంటే మనం తగ్గిస్తాం, ముందుగా ఎందుకు తగ్గించాలి. కాబట్టి అది లాజికల్గా ఆలోచిస్తే తప్పేం కాదు. బట్ ఇవన్నీ ఎందుకండి ఈ అబ్జెక్షన్స్, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ చెప్తే లాస్ట్ 20 years 25 yearsలో మరి ఇంత గ్రోత్ అరౌండ్ 19-20% యావరేజ్ మల్టిప్లై అయ్యి, అంటే యావరేజ్ 20% కాంపౌండింగ్ గ్రోత్ వచ్చింది కదా. CAGR కాంపౌండింగ్ గ్రోత్ 20% అంటే లాస్ట్ 20-25 yearsలో ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ that it is doing well.
మనం హ్యూమన్ ఎలిమెంట్ ఉండదు కదా, తగ్గినప్పుడు మేనేజ్ చేయరు, పెరిగినప్పుడు మేనేజ్ చేయరు. మ్యూచువల్ ఫండ్స్ చేస్తారేంటండి మేనేజ్మెంట్? పెట్టు కూర్చుంటారు అలాగే. ఇంకా నయం, ఇందులో అయితే మార్కెట్ వెయిటేజ్ ప్రకారం చేస్తుంటారు. వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హ్యూమన్ ఎర్రరు, ఏదో పెరుగుతుందని లేదా తగ్గుతుందని ఊరికే, అంటే ఊరికే కాదనుకుంటే ఎనాలిసిస్ చేస్తారు. హ్యూమన్ ఎర్రర్ ఉందండి, హ్యూమన్ జడ్జిమెంట్ ఉంది అందులో. హ్యూమన్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు హ్యూమన్ ఎర్రర్ కూడా ఉంటుంది కదా, ఉండదనేం లేదు కదా. ఇక్కడ ఏముంది, సింపుల్గా సేమ్ ప్రపోర్షన్లో వెళుతున్నాం, ఇందులో ఏంటంటే అబ్జెక్షను. సో అందువల్ల ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ కొనే దగ్గర ఇండెక్స్ ఫండ్ కొనొచ్చా కొనకూడదా, ఉచితమా కాదా అనే చెప్పే చోట నేను చెప్పేది ఏంటంటే, నా ఒపీనియను, మిగతా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ రిస్కీ ఎవ్రీవేర్. ఇది ఈక్విటీ ఇన్వెస్ట్మెంటే. అయితే జనరల్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంటే ఈ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఎక్కువగా డైవర్సిఫై అవుతుంది కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఎందుకని తక్కువ అంటే, ఇక్కడ 1 షేరు 2 షేర్లు 5-10 షేర్లలో ఇన్వెస్ట్ చేయటం లేదు, 50 షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాము. షేర్ల సంఖ్య ఎంత పెరిగితే రిస్క్ అంతగా డైవర్సిఫై అవుతుంది. 50 షేర్లో పెట్టేటప్పుడు పోయినా కూడా కొన్నే పోతాయి కానీ అన్నీ పోవే. ఉన్న వాటిల్లో మంచివి ఎంచుకుంటున్నాము, మంచి వాటిల్లో కూడా మంచివి అనేటప్పటికీ అన్నీ పోయే అవకాశం లేదే. మెజారిటీ చెడ్డవైతే మెజారిటీ పోయే అవకాశం ఉంది. అన్నీ మంచివైనప్పుడు మెజారిటీ మిగులుతాయి, మైనారిటీ పోతాయి. పోతే పోనివ్వండి, అయినా మెజారిటీ మిగులుతాయి కదా. ఓకే. జాన్ బాగుల్ అని ఒక ఆయన అమెరికన్ రైటరు చాలా బాగా రాశాడు దీని గురించి. చాలామంది రాశారు. వారన్ బఫే గారే ఛాలెంజ్ చేశారు కదా, ఛాలెంజ్ చేసి గెలిచారు కూడా. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అవి కూడా వాళ్ళు మేము యాక్టివ్గా చేసి అందులోంచి తీసి చాలా చేస్తున్నాం, ఫండ్స్ పెంచుతున్నాం అంటే, అయితే మీరు ఏం చేస్తారో చేయండి. మీరు ఎప్పుడైనా అంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ని బీట్ చేయగలరేమో చెప్పండి. మీరు బీట్ చేసినట్టయితే ఏదో ఆయన ఎన్నో $1 million $1 million ఏదో ఈనాం ప్రైజ్ ఇచ్చేస్తాను, గిఫ్ట్ ఇచ్చేస్తాను రండి అన్నాడు. చతికిలు పడ్డారు, ఏం చేయలేకపోయారు, ఓడిపోయారు. లాస్ట్ ఇయరే 2017 దే కుడ్ నాట్ గెట్ దట్. అంటే ఆ హెడ్జ్ ఫండ్స్ అవి బీట్ చేయలేకపోయినాయి. అది తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతమంది అబ్జెక్షను, అమెరికాలో వారన్ బఫే గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు, అమెరికా వరకు ఓకేనండి, ఇండియాకి ఆ ప్రిన్సిపల్ వర్తించదు అని. షేర్ మార్కెట్ ఈజ్ ఎ షేర్ మార్కెట్ అండి. అమెరికన్ మోడల్లోనే మన షేర్ మార్కెట్లు నడుస్తున్నా ఏంటి తేడా అంటే, అక్కడ మ్యాక్సిమం షేర్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ మినిమం చాలా తక్కువ మంది 2-5% ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు షేర్లలోను, ఈక్విటీస్లోను, వాటిలోను, క్యాపిటల్ మార్కెట్లో. అక్కడేమో 40-50% ఇన్వెస్ట్ చేస్తారండి ప్రతి ఒక్కరూ. అంటే సగానికి సగం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వెళుతున్నది కాబట్టి ఇండెక్స్ ఫండ్ బాగుండే అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం లేదు. పెట్టుబడులు అక్కడ ఎక్కువ అండి, ఇక్కడ ఎక్కువ లేదండి. ఏంటండి, పెట్టుబడి ఇన్వెస్టర్ల మీద బేస్ అయి ఉంటుందా చెప్పండి? ఓన్లీ మీరు నేను ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల పెరుగుతున్నదా, లేకపోతే మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఆగిపోతున్నదా? మీరు నేను ఎక్కడున్నామండి? ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్సే కాదండి, ఎంతమంది ఫారిన్ ఇన్స్టిట్యూషన్లలో ఇన్వెస్టర్స్ పెడుతున్నారు, FIIs ఎంత పెడుతున్నారు, ఈవెన్ గవర్నమెంట్ పెడుతున్నదే. గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా ఇండెక్స్ ఫండ్లో పెడుతున్నది. గవర్నమెంట్కి తెలియదండి, మంచి బాగా గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ తీసుకెళ్ళి పెట్టగలదు కదా, ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర. కానీ ఎందుకని పెట్టడం లేదు? అందులో రిస్క్ ఎక్కువ ఉంది. ఇండివిజువల్ షేర్స్లో రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రిస్క్ ఉన్న చోట రిటర్న్ కూడా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటే చేసుకోగలిగితే నిజంగానే ఈక్విటీలో మార్కెట్లో డబ్బులు బాగా వస్తాయి, బాగా గ్రోత్ వస్తుంది. బట్ ఇండెక్స్కి ఆ రిస్క్ లేదే. ఎందుకు లేదండి? ఇండెక్స్కి ఆ రిస్క్ ఎందుకు లేదంటే,
50 షేర్లలో ఇన్వెస్ట్మెంట్ వెళ్తున్నది, 1-2 కాదు. రిస్క్ ఈజ్ హైలీ డైవర్సిఫైడ్. అందుకని ఇండెక్స్ ఫండ్స్లో ఈక్విటీ, జనరల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా రిస్క్ చాలా చాలా తక్కువ. అది దాన్ని రిస్క్ అనం, ప్రైస్ రిస్కే. యాక్చువల్గా ఏంటంటే గ్రోత్ రిస్క్ ఏమి లేదు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంతో పెరగటం ఖచ్చితంగా. టెంపరీగా షార్ట్ రన్లో ప్రైస్ రిస్క్ ఉంటుంది అంతే. ప్రైస్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మనం షార్ట్ రన్కి ప్లాన్ చేస్తే షార్ట్ రన్కి మాత్రం ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏ విధంగానూ పనికిరావు. 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో చూద్దాం, సరదాగా పెడదాం, ఎంత వస్తే అంత వచ్చింది అనుకుంటే కుదరదు. లాంగ్ టర్మ్ అయ్యి తీరాలి. లాంగ్ టర్మ్లో ప్రతిదీ ఇస్త్రీ అవుతుంది, ఐరన్ అవుట్ అవుతుంది. ఐరన్ అవుట్ అయ్యి సఫిషియంట్ గ్రోత్ ఇస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి కదండి, ఇది అర్థం కావాలి కదా, అది విషయం. అందుకని ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ ఇన్ ఆల్ సర్టనిటీ మస్ట్ బి ప్రిఫర్డ్. అది దానికి రకరకాల అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. అందుకనే నేను అనేది ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇండెక్స్ ఫండ్స్ మీద పెట్టకండి. ఇక్కడ కూడా 1/3 పెట్టుకోండి, 2/3 మీ ఇష్టం వచ్చినట్లు ఎట్లా వీలైతే అట్లా చేయండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అప్పుడు ఇంకా కొంచెం రిస్క్ ఇంకా తగ్గించారు కదా. మీకే తెలుస్తుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, ఒక 10-15 ఇయర్స్ చాలు. 10-15 ఇయర్స్లోనే తేడా కనబడిపోతుంది. ఆ తర్వాత 15, 20, 25, 30 ఇయర్స్ అలా వచ్చేటప్పటికి ఇనార్మస్గా వస్తుంది గ్రోత్. ఛాన్సెస్ ఆర్ దేర్. అఫ్ కోర్స్ నేనేమి రికమెండ్ చేయటం లేదు, ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ. మీరు కన్సల్ట్ చేసి అడిగి మీరు కూడా స్టడీ చేసి ఎవరినైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్ చేయండి. అది ఎల్లప్పుడూ ఉత్తమమైనటువంటి మార్గం. ఎవరో చెప్పింది విని చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం దీనికి ఉన్నటువంటి స్కోప్ ఏంటి అంటే నా దృష్టిలో ఇండెక్స్ ఫండ్స్ గురించి అంత అపోహపడక్కర్లేదు. అయితే కొంచెం జూనియర్ నిఫ్టీలో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది, తగ్గేటప్పుడు ఎక్కువ తగ్గుతుంది కదా. ఇంత పడలేమండి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా కొంచెం ఏజ్డ్ అయితే, మానిటర్ చేయలేమని లేకపోతే టైం ఉండదు ఇదంతా అవ్వదంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే కొంచెం గ్రోత్ తక్కువ వచ్చినా కూడా నిఫ్టీ 50 బెస్ట్. నిఫ్టీ 50 ఏంటి, కొంచెం రిస్క్ రిటర్న్ రెండు తక్కువే ఉంటాయి. అలా చేయొచ్చు కదా, అలా చేసుకోవచ్చు. ఓకే అండి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు మేక్ ఎ స్టడీ, ఫుల్ స్టడీ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. తొందరపడి ఎలా పడితే అలాగా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఆల్ ద బెస్ట్.